తీవ్రమైన ఎండలో ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ఏపీలో వాతావరణం చల్లబడుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా 1-2 రోజుల్లో ఎంటర్ కానుండడంతో వర్షాలు పడుతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి వర్షం పడింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం, అలాగే ఉరుములు మెరుపులు భయపెట్టాయి. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు పడ్డాయో 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. రాజమండ్రి నగరమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి, హోర్డింగులు కొట్టుకుపోయాయి. ఈదురుగాలుల ప్రభావంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో గాలులతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ బెరక్కాయగా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో గుడివాడ అంధకారంగా మారింది. విజయవాడను భారీ వర్షం కుమ్మేసింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మచిలీపట్నం, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు నేలకొరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల వర్షం పడింది. పాడేరులో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడగా అరకులో భారీ వర్షం కురిసింది. చింతపల్లిలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తాడేపల్లిలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ప్రజల్ని భయపెట్టాయి. కొల్లూరు మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి లంక గ్రామాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, కనకగూడెం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత భారీ వర్షం ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఈదురుగాలుల ప్రభావంతో రోడ్లపైన జనం ఉరుకులు పరుగులు తీశారు. గాలికి కొట్టుకుపోతున్న తోపుడు బండ్లు కాపాడుకునేందుకు చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. హోరుగాలికి దూసుకెళ్లిన ఓ ఆటో రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఆటో స్వల్పంగా దెబ్బతింది. మరోవైపు ఈదురుగాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడిపోయాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సిరిసిల్ల పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ గాలులు సిరిసిల్ల ప్రజల్ని భయపెట్టాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. విద్యుత్ తీగలపై వృక్షం పడడంతో కరెంట్ స్తంభం విరిగిపడింది. ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలిపోయింది. భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆగి ఉన్న ఓ కారుపై విద్యుత్ తీగలు పడడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈదురుగాలుల ప్రభావంతో సిరిసిల్ల పట్టణంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.